When we stay impatient, we receive improper things. When we stay impatient, we receive imperfect things. మనం ఎప్పుడైతే అసహనత ఉంటామో అప్పుడు అసంపూర్ణమైన వాటిని మన జీవితంలో పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనము సహనంతో వేచి ఉంటామో సంపూర్ణమైన వాటిని మన జీవితంలో మనం తీసుకున్నట్లు అవుతాం. అబ్రహాము వలె మనం సంపూర్ణంగా ఉండాలి. ఎవరు సహనంతో ఉండకపోయినా మనుషుల్లో ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా ఒక గర్భం ధరించిన స్త్రీ మాత్రము ఖచ్చితంగా పేషెన్స్గా ఉంటుంది. దేవుడు తనకిచ్చిన గర్భఫలము 9 నెలలు వచ్చే వరకు కూడా తన సహనం కలిగి ఉంటుంది. 9 నెలలు నిండిన తర్వాత కూడా ఒక నార్మల్ డెలివరీ కొరకు ఒక 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 న్యాచురల్ వేలో తన బర్త్ ఇవ్వాలని ఆశపడుతుంది కదా. 7వ నెలలో ఒకవేళ బిడ్డ పుడితే గనక, 6వ నెలలో ఒకవేళ బిడ్డ పుడితే గనక ఆ బిడ్డ సంపూర్ణమైన అవయవాలతో పుట్టలేకపోవచ్చు, సంపూర్ణమైన మరి ఆర్గాన్స్తో తను పుట్టలేకపోవచ్చు, సంపూర్ణమైన హెల్త్తో తను పుట్టలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క లేడీ కూడా, ప్రతి ఒక్క విమెన్ కూడా నాకు బిడ్డ సంపూర్ణంగా పూర్తయిన తర్వాతే నాకు కావాలి, సంపూర్ణంగా తను గర్భంలో ఉండగానే అన్ని పార్ట్స్ తను నిర్మింపబడిన తర్వాతే నా చేతిలోకి తను వారు రావాలి అని మరి ప్రతి ఒక్క గర్భంతో ఉన్న స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఈ రోజున ఎలా అయితే మరి ఆ యొక్క గర్భం ధరించిన స్త్రీ కంప్లీట్గా పూర్తయిన తర్వాత నాకు కావాలని ఆశపడుతుందో, అదేవిధంగా దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా, ఏదైనా పరిస్థితులు మనల్ని కొడుతున్నప్పటికీ కూడా మనం దేవునితో మాట్లాడవలసిన మాట, ప్రభువా ఇదిగో నా కాలగతులన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి కనుక నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నీ టైమింగ్ మీదే నేను వెయిట్ చేస్తున్నాను, కాబట్టి నీ చిత్త ప్రకారంగా నీ ఇష్టం వచ్చిన సమయంలో నా జీవితంలో ఈ కార్యం చేయ ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతూ మొదలు పెడతామో దేవుడు డబుల్ ది ప్రాఫిట్, డబుల్ ది బ్లెస్సింగ్, రెండింతలుగా దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనము చేయవలసిన పని, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడం కొరకు, మనం ఆశీర్వదింపబడట కొరకు మనం చేయవలసిన మొదటి పని సహనంతో వేచి ఉండట. స్టే పేషెంట్ లైక్ అ ఫార్మర్, స్టే పేషెంట్ లైక్ అబ్రహాం, స్టే పేషెంట్ లైక్ అ ప్రెగ్నెంట్ విమెన్. ఓకే. అండ్ రెండవది, వెన్ వీఆర్ వెయిటింగ్, డు నాట్ గ్రంబుల్. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాగ్దానాల కొరకు వేచి ఉన్నామో మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద సనగకూడదు. ఇదే అధ్యాయము యాకోబు 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకిస్తున్న రెండో ఆజ్ఞ, ఒకని మీద ఒకడు సనగకుడి. జాగ్రత్తగా వాక్యాన్ని మనం వింటే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, ఇదిగో మీరు ఎప్పుడైతే సనుగుతున్నారో ఆ తీర్పు దినమున మీరు దానికి సంజాయిషి చెప్పాల్సి వస్తుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు తీర్పు పొందకుండా నిమిత్తము మీరు ఒకరి మీద ఒకడు సనగకుడి. సనగడం అనేది ఇళ్లలో చాలా కామన్. ఎందుకంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వారి దగ్గర మనం సనుగుతూ ఉంటాం. మీ బిడ్డలకి మీరు ఒకటి కొనిపెడతా అన్నారు కానీ మీరు అది కొనిపెట్టలేదు. వెంటనే పిల్లలు ఏం చేస్తారు, మీ మీద సనుగుతా మొదలు పెడతా ఉంటారు. నాకు అది కొనిపెడతాను, నాకు అది కొనిపెట్టలేదు. వినపడదు, మనకి వినపడదు. వాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనకి వినపడదు. చిరాకు వస్తుంది, ఏం అనలేరు. సనగడం మొదలు పెడతామంటే మనకి ఏంట్రా ఏం ఆడుతున్నావు గట్టిగా చెప్పు, ఏం లేదు అంటాడు. అట్లా కాదురా, నువ్వేం చెప్పాలనుకుంటున్నా చెప్పు అంటే గట్టిగా చెప్తే కొడతామని భయం. కాబట్టి సనుగుతూ ఉంటాడు. దేవుడు అంటాడు, ఇదిగో మీరు తీర్పులో ఉండకుండా ఉండాలంటే ఒకడి మీద ఒకడు సనగద్దు, ఒకరి మీద ఒకరు సనగద్దు, ఇదిగో న్యాయాధిపతి వాకిటి ఎద్దు నిలబడి ఉన్నాడు. ఈ రోజున సాతాను గడు మన జీవితంలో సనిగేవాడు ఎవడంటే సాతాను గడు. సాతాను మన చెవుల దగ్గరికి వస్తాడు, ఇదిగో వాళ్ళు చూడు ఎలా డెవలప్ అయిపోతున్నారో, వీళ్ళు చూడు ఎలా డెవలప్ అయిపోతారు, నువ్వు ఉన్నావు దేవుడు అని పట్టుకొని కూర్చుంటున్నావు, నీ జీవితంలో ఏ అభివృద్ధి లేదు. కాబట్టి ఇదిగో ఈ మార్గం గుండా ఇల్లు, ఇదిగో ఈ తప్పుడు మార్గం గుండా ఇల్లు, ఈ అన్యాయ పని చేయి, ఈ ఇల్లీగల్ పని చేయి, నువ్వు చక్కగా త్వరగా పైకి వచ్చేయచ్చు. ఎప్పుడు జోరేగలాగా చెవు దగ్గర సణుగుతో మొదలు పెడతా ఉంటాడు. ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాడు, ఇతరుల జీవితాన్ని మన జీవితాన్ని కంపేర్ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మీ అందరికి వచ్చిన సందేహమే ఉండొచ్చు, ఇదిగో అన్ని జనులు దేవుని నమ్మరో, దేవుని విశ్వసించరు, వారందరూ దీవింపబడుతున్నారు, దేవుని సన్నిధిలో నేనున్నాను, నమ్మకంగా ఉన్నాను, నేను ఎందుకు దీవింపబడట్లా. చాలాసార్లు నేను గమనించిన విషయం ఏంటంటే, దేవుని నమ్మని వారు త్వరగా మీరు ఎవరినైతే చూసి వారు అభివృద్ధి చెందుతున్నారు అంటారో, వారు ఎంతైతే సంపాదిస్తూ ఉంటారో అదంతా కూడా వారికి తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమో, వారి యొక్క లోన్స్ నిమిత్తమో, వారి యొక్క ఇంట్రెస్ట్ నిమిత్తమో, ఏదో ఒకటి కూడా అది ఏదో ఒక రీతిలో వారు సంతోషంగా లేకుండా ఉంటారు.
కానీ తక్కువ మన జీవితంలో ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన బిడ్డలతో మనం ఆనందంగా జీవించగలుగుతూ ఉంటాము. సాతాను చెప్తూ ఉంటాడు, ఇదిగో నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, నీకు మంచి స్కోర్ వచ్చింది, నీ చదువు అయిపోయింది, కానీ నీకు జాబ్ దొరకట్లా. ఇదిగో వాడు చూడు, నీ ఫ్రెండ్ చూడు, నీకంటే తక్కువ స్కోర్ వచ్చింది, నీకంటే తక్కువ పర్సంటేజ్ వచ్చింది, అయినా కూడా వాడికి జాబ్ వచ్చేసింది నీకంటే ముందే. చూపిస్తాడు మళ్ళీ నీ చెవిలో ఒక జాబ్ వచ్చింది, ఏదో కంపెనీలో సెటిల్ అయ్యవు, మళ్ళీ గొనుగుతూ ఉంటాడు నీ చెవి దగ్గరికి వచ్చి, ఇదిగో నీ స్నేహితుడు చూడు, నీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నావు, కానీ నీ శాలరీ పెరగట్లా. ఇదిగో వాడు చూడు, వాడు అసలు ఆఫీస్కే సరిగ్గా వెళ్ళడు, సెలవులు పెడతా ఉంటాడు, వాడు పని చేత కదా వాడికి, అయినప్పటికీ కూడా వాడు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇదిగో నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీ అప్పులకే సరిపోతుంది, నీ వడ్డీలకే సరిపోతుంది, నీవు ఎంత మాత్రం కూడా సేవ్ చేసుకుని ఏదైనా కొనుక్కోవడానికి, నీ కోరికలు కానీ నీ ఆశలు కానీ తీర్చుకోవడానికి ఎక్కడ కూడా నీకు సరిపోవట్లేదు. నీ స్నేహితుడు చూడు, వాడు కారు కొనుక్కుంటున్నాడు, వాడు బైక్ కొనుక్కుంటున్నాడు, వాడు ఇల్లు కొనుక్కొని దానికి ఈఎంఐ కట్టుకుంటున్నాడు, వాడు హ్యాపీగా సెటిల్ అవుతున్నాడు, ఇద్దరికి ఒకటే శాలరీ, వాడు సంతోషంగా ఉన్నాడు, నువ్వు అప్పులు కట్టుకుంటున్నావు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక సార్లు నీ చెవిలో వాడు గొనుగుతూ ఉంటాడు, నువ్వు దేవుని మీద గొనిగేలాగా చేస్తూ ఉంటాడు. వాడి స్వభావం నీ స్వభావముగా మారేంత వరకు వాడు నేను షంటింగ్ చేస్తూనే ఉంటాడు. చాలాసార్లు కొన్ని పరిస్థితులను, కొంత మనుషులను అపవాది మన జీవితంలోకి ప్రవేశపెడతాడు. వారు ఎంతసేపు కూడా మనల్ని తొందర పెట్టేవారుగా ఉంటారు, సహనంతో నిన్ను ఉండనివ్వరు, తొందర పెట్టేవారుగా ఉంటారు. ఎగ్జామ్లో పాస్ అయ్యాడు మీ అబ్బాయి, వెంటనే మీ దగ్గరికో మీ అబ్బాయి దగ్గరికో వచ్చి అడుగుతాడు, ఎగ్జామ్ రాసాడుగా మీ వాడు, ఏమైంది, రిజల్ట్ ఏమైంది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మా వాడికి ఒక 70 వచ్చిందండి, పర్లేదా? పర్లేదు ఏంటండి పర్లేదు, ఇలా అయితే రేపొద్దున మంచి కాలేజీలో సీట్ ఎట్లా వచ్చింది? మా వాడికి చూడండి 90% వచ్చింది అని ఇంట్లో పేరెంట్స్ని గెలికేసి వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఉంటుంది వార్. ఆ తర్వాత సరే ఎడ్యుకేషన్ అయింది, గ్రాడ్యుయేషన్ అయింది, ఏంటండి మీ వాడికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సంవత్సరం అయినట్టు ఉందిగా, ఇంకా జాబ్ రాలేదా? చూస్తున్నాడండి, మా వాడికి తగిన జాబ్ రావట్లేదు, మంచి కంపెనీలు ఎదుగుతున్నాడు. ఏ సహాయం చేయరు, జస్ట్ సలహాలు మాత్రమే ఇస్తూ ఉంటారు. ఎక్కడో బార్బర్ షాప్ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడో చూస్తారు, ఎక్కడో వింటారు, అది తీసుకొచ్చి ఇంట్లో బిడ్డల మీద మరి ఆ యొక్క చిరాకును చూపిస్తూ ఉంటారు. మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా? మా వాడికి ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది, చక్కగా చేస్తూ ఉన్నాడు. సరే ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఏదో ఒక ద్వారా మాట్లాడతాడు, ఎంత మీ వాడికి ప్యాకేజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా మనం సంతోషంగా ఉండకుండా, ఏం జరుగుతున్నప్పటికీ కూడా సహనం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉద్యోగం వచ్చిందిగా, పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి జరిగిందిగా, గుడ్ న్యూస్ ఎప్పుడు? పప్పన్నం ఎప్పుడు పెడతారు, పెరుగన్నం ఎప్పుడు పెడతారు? మనము సహనంతో ఉన్నప్పటికీ కూడా లోకస్తులు ఎవరొకళ్ళని మన జీవితంలో పంపించి మన సహనం లేని వారిగా మనల్ని ప్రలోభ పెడతా ఉంటాడు. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అడుగు వేయాలి, తొందర పెట్టేస్తూ ఉంటాడు. వారిని చూసి మనం తొందరపడిపోయి ఏదో ఒక తప్పుడు అడుగు వేసేస్తాము, ఏదో ఒక చోట ఒక శ్రేష్టమైన ఫలమును మనం కోల్పోయే వరంగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు, అటువంటి మనుషులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు, నేను నడిచి మార్గము నా దేవునికి తెలియను అది చెప్పండి వాళ్ళకి. ఏంటమ్మా నెక్స్ట్ ఏంటి అన్నారు అనుకోండి, మీరేం కంగారు పడకండి అంకుల్, నేను నడిచి మార్గము నా యెహోవాకు తెలియను, కాబట్టి నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు శ్రేష్టమైనది నాకు దయచేస్తాడు, కాబట్టి నేను సహనంతో ఉంటాను, నేను సహనంతో వేచి ఉంటానని మరి మీరు చెప్పేవారిగా ఉండాలి.